1960 ప్రాంతంలో మా తల్లిదండ్రులు, ప్రకాశం గారు తెలుసుగా, విద్యాసాగర్ గారు తండ్రి గారు, మన ఐపీసీ ట్రాన్స్లేటర్ గారి తండ్రి గారు ప్రకాశం మాస్టర్, అలాగే మోటుపల్లి శామ్యుల్ గారు తండ్రి గారు, మరి రాజరత్నమయ్య గారు, వీళ్ళంతా నాగార్జున సాగర్లో డ్యామ్ కట్టడానికని వర్కర్స్గా అక్కడికి వెళ్ళారు. మా తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్ళారు. ఎవరో మా అమ్మకు యేసయ్యను గురించి, యేసయ్య రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, ప్రభువు నమ్మాయి చాలా సంవత్సరాలు అయిందంటున్నావుగా, పిల్లలు లేరంటున్నావుగా, యేసయ్యను నమ్ముకో, హన్నాకు బిడ్డలను ఇచ్చినట్లుగా దేవుడు నీకు కూడా ఇస్తాడని ఆ అమ్మకు సువార్త చెప్పారంట. అక్కడ మా తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకున్నారు, విశ్వసించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రక్షణ పొందారు. ఒక దైవజనుడు అక్కడ పురం సంగీతరావు గారు, జిల్లెళ్ళ కుటుంబరావు గారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఐపీసీ చర్చిలోనే మా తల్లిదండ్రులు రక్షణ పొంది బాప్తిస్మం పొందారు. కేవీ జాన్ గారు ఎవరో బాప్తిస్మం ఇచ్చారంట మా నాన్నగారికి. మా నాన్నగారు రక్షించబడిన తరువాత కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం గరిగిపర్రికి వచ్చి ప్రభువుని గురించి చెప్తుంటే 60లో ఎక్కిరించారంట. అత్తగారి ఊరు చిన్నాపురం దగ్గర నెలకూరు బందర మండలానికి వెళ్ళి అక్కడ దేవుని సంగతులు చెప్తుంటే యేసయ్య రక్షకుడు, విమోచకుడు, ఈ నామములో రక్షణ, ఈ నామములో స్వస్థత, ఈ నామములో పాప క్షమాపణ, ఎంత ఘోర పాపినైనా యేసయ్య రక్షించగలడు. కారణం ఏమిటంటే ఆయన మన పాపముల కొరకై కలువారి శిలువలో ప్రాణం పెట్టాడు అంటున్నప్పుడు, ఒరే ఇదిగో పిచ్చి అల్లుడు కొత్త మతం తెచ్చాడు రో అని వెక్కిరించారంట. దేవుని బిడ్డలారా, 2 గ్రామాల్లో కూడా ఇప్పుడు అద్భుతంగా, అసలు గరిగిపర్రులో అయితే నాన్న ఉన్న ఏరియాలోనే, ఆ ప్రాంతంలోనే 5 చర్చిలు, నెలకూరులో చర్చిలు. ఎక్కడైతే సువార్త ప్రకటించబడిందో అక్కడ ఇంటింటికి బిడ్డలు ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటిస్తే చాలు పాస్టర్ గారు, ప్రజలు రక్షించబడతారు. సేవకుడా, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళావా, అది అన్యజనులా, పచ్చి అన్యజనులా, నువ్వు స్థిరంగా అక్కడ ఉండి ప్రభువు సంఘాన్ని కడతాడు, విశ్వాసులను ప్రభు దగ్గరకు తెస్తాడు, విశ్వాసులుగా మారుస్తాడు, విశ్వసించేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా నాన్నగారు ఒక్కరు రక్షణ పొంది బాప్తిస్మం పొందినందుచేత, మా అమ్మ ప్రభువులోకి వచ్చినందుచేత, మా తల్లిదండ్రుల తరపు కుటుంబాలన్నీ ఇది నాన్న ప్రభువులోకి వచ్చేసినాయి. మా నాన్నగారు పెద్ద చెల్లి కూతురు మాత్రం ఇక్కడే ఉంటుంది, గొల్లపూడి ఏరియాలో. అబ్బాయి డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో హోల్ ఇన్ఛార్జిగా. ఇంకా ఆ కుటుంబం ఒక్కటే ప్రభువులోకి రాలా, ఎక్సెప్ట్ దెమ్. బిడ్డలందరూ రక్షించబడ్డారు. నీవు రక్షించబడితే పవర్ ఏంటో తెలుసా? నీ ఎఫెక్టు నీ కుటుంబం మొత్తాన్ని ప్రభు వైపు తిప్పేస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి సవాలు చేసి చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు రక్షింపబడినందుచేత దేవుడు నీ భర్తను రక్షిస్తాడు, నీవు రక్షించబడినందుచేత దేవుడు నీ బిడ్డలను రక్షిస్తాడు.